కోడూరు గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా దగ్గర ఎప్పుడు దేశంలో హోలీ ఆడినప్పుడు మా గ్రామంలో హోలీ ఆడరు. మా ప్రతి సంవత్సరం మా దగ్గర హోలీ అయినా ఉగాది అయినా మళ్ళీ రోజు హోలీ ఆడతారు. మా దగ్గర ప్రత్యేకత వరదరాజ స్వామి ప్రత్యేకత ఉంది. ఎన్నో వేల ఏళ్ల చరిత్ర గల వరదరాజ స్వామి మా దగ్గర నిల్చున్నాడు. ఎప్పుడో పూర్వకాలం నుంచి మా తాతల నుంచి ఎప్పుడు మా దగ్గర ప్రతిరోజు ఉగాది అయినా మళ్ళీ రోజు తేరుని తీస్తారు వరదరాజ స్వామిని. తర్వాత హోలీ ఆడతారు. తర్వాత అదే రోజు సాయంత్రం బండ్లు కూడా తీయడం జరుగుతుంది. అట్లా మా గ్రామంలో చిన్న పెద్ద ఎవరు పెద్ద తేడా కుల మతాలకు అతీతంగా ఈ పండుగను చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో పండుగకు ప్రతి ఒక్కరు వస్తారు. ఈ పండుగకు సంక్రాంతి దసరాకు రాకుండా ఉగాది పండుగకు ఎక్కడెక్కడ ఉన్నా హైదరాబాద్ బాంబే ఎక్కడెక్కడ ఉన్నా కూడా మా గ్రామానికి ఈ పండుగకు అందరు చేరుకుంటారు. మా అందరం కలిసికట్టుగా ఈ పండుగను మంచిగా జరుపుకుంటామని తెలుస్తుంది. శేఖర్ గౌడ్ కొల్లాపూర్ ఎస్టీ అని. ఈ ఏ గ్రామంలో స్పెషల్ కోడూరు గ్రామంలో ఏంటంటే హోలీ అనేది హోలీ పండుగ రోజు ఉంటది. కానీ మన దగ్గర ఉగాది నెక్స్ట్ డే ఘనంగా జరుపుకుంటారు. కానీ కోడూరు గ్రామంలో యూత్ ఎక్కడ ఉండదు. ఎంత యూత్ ఉంటది అంటే చాలా మంది యూత్ మెంబర్స్ ఉంటారు. ఘనంగా జరుపుకుంటారు. అసలు పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తారంటే పండుగకు ఏ పండుగ స్పెషల్ ఏంటంటే హోలీ అనేది ఇక్కడే జరుపుకుంటది. ఇక్కడ ఏంటంటే వరదరాజ స్వామి శివాలయం కానీ స్వయంభూలు ఉన్నారు. ఏంటంటే ఫస్ట్ నుంచి ఎక్కడి నుంచి చిన్నప్పటి నుంచి మనం చూడకముందు నుంచే వరదరాజ స్వామి ఉన్నాడు. మళ్ళా శివాలయం కూడా శివుడు కూడా స్వయంభుగా ఉన్నారు. ఇక్కడ శివభక్తులు కూడా చాలా మన కోడూరు గ్రామంలో శివభక్తులు కూడా చాలా మంది ఉంటారు. ఘనంగా చేస్తారు. ఏ పండుగలు చేసినా ఇది ఏంటంటే కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ పండుగకు. మెయిన్ గా ఏంటంటే వరదరాజ స్వామి ఇక్కడ వచ్చినందుకు వరదరాజ స్వామి ఉత్సవాన్ని ఊరేగింపు చేసుకుంటా ఘనంగా జరుపుకుంటారు. హోలీ అనేది ఏ ఊర్లో ఉండదు. హోలీ అనేది రావడం వల్ల మరియు అందరికి ఉగాది ఈ ఊర్లో యూత్ ఎక్కువ ఉంటది. పిల్లలకు యూత్ ఎక్కువ ఉన్నారు. కానీ మంచిగా వాళ్ళందరూ సక్సెస్ఫుల్ గా ఉండి మంచి జాబులు మంచిగా సక్సెస్ వరదరాజ స్వామిని కోరుకుంటూ యూత్ ఎక్కువ ఉన్నారు. ఆ యూత్ దేవుకు మంచిగా వాళ్ళని మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. హాయ్ అండి, నా పేరు పాలకొండ రాంబాబు గౌడ్. నేను మూవీ ఆర్టిస్ట్ని. యాక్చువల్ గా నేను అందరూ సంవత్సరానికి ఒకటేసారి జరుపుకుంటారు హోలీ పండుగ. నేను మాత్రం మా ఊర్లో పాల్కొండలో హోలీ పండుగకు హోలీ జరుపుకుంటా. ఇక్కడ మా అత్తగారు ఊర్లో ఉగాది పండుగకు హోలీ పండుగ జరుపుకుంటా. ఇక్కడ నేను ఎక్కడ ఏ టైంలో ఎక్కడున్నా సరే మా బామడుగులు వచ్చి నన్ను ఇక్కడ తోలుకొని వస్తారు. ఇక్కడికి వచ్చి మా బామడుగులతో అందరితో ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఇక్కడ వరదరాజుల స్వామి ఫుల్ ఫేమస్. ఆయన తరతరాలుగా ఇక్కడ ఆయనని మన ఉగాది పండుగకు ఆయనని ఊరేగింపుగా తీసి ఉదయం పూట రథం గుంస్తారు. ఆ తర్వాత ఇంటింటికి వరదరాజ స్వామిని నెత్తిపైన పెట్టుకొచ్చి అందరికి దర్శనం చేసి ఫుల్ హోలీ పండుగ జరుపుకుంటారు ఇక్కడ. అందుకోసం నేను ఎక్కడ ఉన్నా సరే, షూటింగ్ లో ఉన్నా సరే, నేను ఇక్కడ వచ్చి హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. కోడూరు గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా ఊరి ప్రత్యేకత ఏమిటంటే ఏ ఊర్లో లేని దేవుడు వరదరాజుల స్వామి మా ఊరిలో రథోత్సవం చేస్తారు. చేసిన తర్వాత ఆ రోజు పల్లకి సేవలో దేవుని ఊరేగించి అందరూ చాలా ఘనంగా హోలీ జరుపుకోవడం జరుగుతుంది. మా ఊరిలో ప్రత్యేకత హోలీ. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటాం మేము ఈ పండుగ. వరదరాజుల స్వామి అంటే ఒక ప్రత్యేకత ఈడ. ఆ విషయంలో మేము ఘనంగా జరుపుకుంటాము, హోలీ చేసుకుంటాము. హోలీ పండుగ రోజు హోలీ ఆడము. ఈ పండుగకు మాత్రం ఖచ్చితంగా హోలీ ఆడతాము. దేశాలకు వెళ్ళి వచ్చి అందరు వస్తారు. ఊర్లో విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ పోయినా ఈ పండుగ మాత్రం వచ్చేస్తారు, వచ్చి ఘనంగా చేసుకుంటారు. ఓకే ఓకే. మన కలరేనా ఫోటోలు ఏదో ప్యాకెట్ చెప్పి అందరి మామూలు ఇట్లా అరుసుకోండి.